ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్. ఎందుకు నవ్వుతున్నావు? సార్ అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. హలో సార్ మీ వియంకుడు గారు లైన్లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటైనట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచిగా చేస్తారు కదా. గౌతమ్, నాన్న, రిస్క్ వద్దు, పాతదే ఓకే చెయ్యి. బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి. చేసావా? సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడనే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడనే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నాను. చెప్పని. నాన్న, నేను చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, ప్లీజ్. విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని, ఒక నిమిషం ఉండు. నాన్న, నేను వీడు నాకు వద్దు అంకుల్, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో, ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకుల్. ఇక్కడుంటే
లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. హలో. హలో బావగారు, నేను అమ్మయ్య 3 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికారు. సారీనండి, వర్క్ టెన్షన్ లో ఉండి నేను మర్చిపోయాను. నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా. పెళ్లి టైం దగ్గర పడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు. ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. అది నేను వచ్చేస్తానండి, 2 రోజులు నేనే వచ్చి కలుస్తానండి. ఐఎమ్ సారీ. ఓకే బావగారు, ఉంటాను మరి. సరేనండి. రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పమంటావు? ఛే, అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే, నువ్వైనా చెప్పు వాడికి. చెప్పువే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే, ఏమైంది? అందరికి డల్గా ఉన్నారు. ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రైనా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరి కోసం? వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే. 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో, ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటి? వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలే అమ్మా ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. నేనా? వాడంటారేమిటి? అమ్మా, ప్లీజ్. చేసి- అలాగా నేను తప్పు నాన్న. చేశాను. ఆయన ఎందుకు బతిమలాడు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. రే సిద్ధు, ఆగరా. ఏంట్రా ఇది? హ? నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే. అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను నేను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాసిని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. రే, మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడ
అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. రే సిద్ధు, రానా కూర్చో, క్యారం బోర్డ్ ఆడదాం అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త నా చెయ్యి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నాన్న ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. మీకు తెలియదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నాన్న. నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో, ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశా. దాంతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకే అర్థం కాకపోతే ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? వెళ్ళిపోయింది. ప్రేమే లేదు, సిద్ధు నాకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాను, నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది. షీస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి నాన్న? ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా? చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్ లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న. ఏదో ఒక రోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటా నా లైఫ్ అని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్.